బేసికల్గా బిలియానాయక్ తాండాలో అంటే అక్కడ పుట్టడం జరిగింది. మా తల్లిదండ్రుల అదృష్టం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను అక్కడి నుంచి బిలియానాయక్ తాండా నుంచి 2 కిలోమీటర్స్ మా స్కూలు యూపీఎస్సి మండల్ పరిషత్ స్కూలు. ఆ స్కూల్లో నేను థర్డ్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. ఆ థర్డ్ క్లాస్ నుంచి మాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా గురువు అంటే సత్యనారాయణ సార్ అని, అతను స్పోర్ట్స్లో కొంచెం యాక్టివ్గా ఉంటుండే. అతను మమ్మల్ని మోటివేషన్ చేయడం, స్పోర్ట్స్ అంటే నా హైట్ బేసికల్గా నేను స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటుంటే, అంటే ఏదైనా వర్క్ చెప్తే చాలా స్పీడ్గా వెళ్ళడం. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వు వాలీబాల్ నీకు షూట్ అవుతుంది, వాలీబాల్ ఆడితే బాగుంటుంది అనేసి అతనే నాకు ఫస్ట్ గైడ్ చేశారు. చేసిన తర్వాత ఒక బాల్ తెచ్చి ఇవ్వడం, అంటే అప్పుడు 2002 అండ్ 2004 అప్పుడు ఆ ఇయర్ మాట ఇది. సో 2002-04లో మా సత్యనారాయణ సార్ ఒక బాల్ తెచ్చారు స్కూల్కి. అంటే స్కూల్కి అప్పుడు బాల్ కూడా ప్రొవైడ్ లేకుంటుండే ఈ గ్రామీణ స్కూల్స్ కాబట్టి. సో ఆ బాల్ తీసుకురావడంతో వాళ్ళతో నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉండేది. అప్పుడు బాల్ ఇవ్వడంతో వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం స్టార్టింగ్. ఫస్ట్ వాలీబాల్లో ఫస్ట్ అప్పర్ హ్యాండ్ అండ్ అండర్ హ్యాండ్, అది బేసిక్ థింగ్. అంటే ఈ అప్పర్ హ్యాండ్ అండర్ హ్యాండ్ రాకుంటే మనం వాలీబాల్ మూమెంట్ స్టార్ట్ చేయలేము. సో అందులో మమ్మల్ని ఫస్ట్ అండర్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ నేర్పడం గురించి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం జరిగింది. అప్పుడు ఆ సార్ ప్రోత్సాహంతోనే నేను అక్కడ నుంచి మండల్ స్థాయి టోర్నమెంట్ ఆడి మండల్ స్థాయిలో ఫస్ట్ ప్లేస్, మండల్లో మా స్కూల్కి ఫస్ట్ ప్లేస్ తీసుకురావడము వాలీబాల్లో. అండర్ 14 కేటగిరీ, అండర్ 14 కేటగిరీ నుంచి మళ్ళీ ఆ స్కూల్ నుంచి మళ్ళీ జిల్లా స్థాయి సెలక్షన్స్ ఉంటాయి, డిస్టిక్ లెవెల్. ఆ జిల్లా స్థాయి సెలక్షన్లో మండల్ స్థాయి నుంచి ఒక టీం తీస్తారు జోన్ వైజ్గా. అప్పుడు మేము కమ్మర్పల్లి జోన్ నుంచి నిజామాబాద్ డిస్టిక్కి పార్టిసిపేషన్ చేయడం జరిగింది.